నెక్స్ట్, ఈ భూమి మీద మొదటి మతం బాబేలు నుండి ప్రారంభమైంది. అటన్నిటికీ ప్రారంభం ఇదే. భూమి మీద మొదటి మతం ఏ మతంనైనా? బాబేలు మతం. చెప్పండి అందరూ. హల్లెలూయా, స్తోత్రం. మొదటి మతం బాబేలు నుండి ప్రారంభమైందండి. సంఘంలో మతం ఉండదు, దేవుడికి మతం ఉండదు. స్తోత్రం చెప్పాలి అందరూ. దేవునికి మతం ఉండదు, సంఘానికి కూడా మతం ఉండదు. మతాల నుండి విడిపించి మనం సంఘంలో తీసుకొచ్చారు. మన సంఘానికి ఏంటి మతం? ఇతకితం మనం ఆయా మతాల్లో ఉన్నామండి. ఆ మతాల నుండి యేసే రక్తం ద్వారా విమోచించి తన సంఘంలో తీసుకొచ్చారు. సంఘానికి మతం లేదు, నూతన యెరూషలేములో మతం లేదు, దేవుడికి మతం లేదు. అందుకే ఎవరు కూడా మతస్థుల్లాగా బతకండి, దేవుడి ప్రజల్లాగా బతకండి. ఇంకా నువ్వు మతంలో కనుకుంటే, మత భక్తుల్లాగా ఉంటే, మతాచారంగా నువ్వు అన్ని పాటించేవాడు అయితే అప్పుడు నువ్వు బబులోనే కానీ దేవుని మనిషివి కాదు, అంటే యెరూషలేమువి కాదు. అందుకే నీ మత సంబంధించిన అన్ని విడిచిపెట్టి మతం నుండి బయటికి రండి. చాలామంది మతంలాగా చేస్తూ ఉంటారు. నేను క్రైస్తవ మతస్థుడిని కనుక ఏదో ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, ఏదో మొక్కుబడిగా బైబిల్ చదవాలి, ఏదో ప్రార్థన చేయాలి, ఏదో మతస్థుడిలాగా చేస్తూ ఉంటారు. అలా మతస్థుడిలాగా చేసేది ఇదంతా కూడా నీ బబులేనే కానీ నువ్వు నిజంగా యెరూషలేము కాదయ్యా. స్తోత్రం. ఇంతకీ అసలు మతం అంటే ఏంటి? అందరు నా మతం పలానా, నా మతం పలానా, నా మతం పలానా అంటారు. అడగాలి, అసలు మతం అంటే ఏంటయ్యా అంటే ఏం చెప్తారండి? స్తోత్రం. నాది పలానా మతం, నాది పలానా మతం చెప్పుకుని మతాలు కొట్టుకుని బాగానే చచ్చిపోతున్నారులే కానీ, సరే ముందు అసలు మతం అంటే ఏంటి? మతం అంటే ఏంటంటే దేవుడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవుని పైన ఆధారపడకుండా తనకు తానుగా మంచి చేయుట, భక్తి చేయుట, దేవుని కొరకు ఏదైనా పని చేయుట, మంచోడిలాగా బ్రతుకుట, ఇదే మతం. అంటే మతం తప్పు చేయమని చెప్పదు, మంచిలు చేయి, మంచిగా బతుకు. ఎలా? దేవుడు లేకుండా నీకు నువ్వుగా, అది మతం. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? హల్లెలూయా. అందుకే అన్ని మతాలు మంచిగా చెప్తున్నాయండి. ఎవడన్నా మా మతం ఏమైనా చెడు చేయమంటుందా అంటారు అందరూ. మా మతం ఏమైనా తప్పు చేయమంటుందా? అన్ని మతాలు ఇదే చెప్తాయి. అంటే అంతా ఒకటే అంటారు లాస్ట్కి. అన్ని మతాలు ఒకటే అంటారు. అవును, అన్ని ఒకటే. మరి దేవుడు లేకుండా చేసే అన్ని మతాలు కలిపి. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది మీ అందరికీ? చెప్పండి. మతం అంటే ఏంటి? దేవుడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, దేవుని సహకారం లేకుండా, దేవుని పైన ఆధారపడకుండా తనకు తానుగా దేవుడి పేరు చెప్పి భక్తి చేయట, దేవుడి పేరు చెప్పి మంచి చేయట, మంచి పనులు చేయట, అలాగే మంచిగా బ్రతుకుట, దేవుని కోసం ఆ పనో ఈ పనో చేయట, అది సేవ చేయటం మన లెక్కలో. ఇవన్నీ కలిపి మతం అన్నమాట. అప్పుడు ఎందులో తప్పు పడడానికి ఏముంది? భక్తి చేస్తున్నా, మంచి చేస్తున్నా, దేవుడి కోసం గుడిలు కట్టిస్తున్నా, ఫండ్స్ ఇస్తున్నా, ఏం మంచి దేవుడి కోసం చేస్తున్నాగా. అందుకే దేవుడి కోసం గుడి కట్టించానండి అంటారు. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతా లేదండి? అందరూ స్తోత్రం చెప్పాలి. అప్పుడు అదే మతం. ఇక అది ఏదైనా కానీ ఇలాంటి మతం బాబేలు నుండి మొదలైంది. అంటే దాని అర్థం బబులోనుకి దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు, వాళ్ళు దేవుడి మీద ఆధారపడాల, వాళ్ళకే వాళ్ళు ఏదో మంచి చేద్దామని చేసుకున్నారు. అదే బాబేలు మతం. అన్ని మతాలకి ఇదే మూలం. దీని నుండి అసలు మొదటి మతమే ఇది. దీని నుండి ఈ మతాలన్నీ వచ్చినాయండి. స్తోత్రం. ఇప్పుడు మనం క్రైస్తవులం. అంటే క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు శిష్యులనే క్రైస్తవులు అన్నారు. మీరందరూ యేసయ్య శిష్యులు. సంఘమైనది మతం కాదు, కానీ సంఘం మతంగా మారే అవకాశం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. సంఘం మతం కాదు, కానీ సంఘం మతం అయిపోయే అవకాశం ఉంది. అదేంటి అంటే ఈరోజు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి నేను రక్షించబడ్డా, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి నేను నిత్య జీవాన్ని పొందా, యేసుక్రీస్తు విశ్వాసం నుంచి నేను అన్ని కూడా పొందుకుని జీవిస్తున్నా, కృప పొందుకున్నా. అలా యేసుక్రీస్తుని కలిగి ఆయన మీద ఆధారపడి ఆయన సన్నిధిలో ఆయనకు లోబడి ఆయన సహాయం వల్ల జీవించేటువంటి సంఘం ఇప్పుడు దేవుని మీద ఆధారపడకుండా తనకు తానుగా భక్తి చేయడం,
లేకపోతే ఆరాధించడం, దేవుని సేవ చేయడం, మంచి చేయడం, మంచిగా బ్రతకాలని ప్రయత్నించినప్పుడు ఆ సంఘమే క్రైస్తవ మతంగా మారిపోతుంది. ఆ సంఘముగా ఉండి క్రైస్తవ మతముగా మారిపోయింది ఆఖరికి వచ్చినటువంటి మహాబబులోన్ అన్నమాట. దానికి ఆత్మీయ రంగే ఉంటుంది, కానీ దేవుడు ఉండడు అంతే. స్తోత్రం. అర్థమవుతుందా లేదండి? ఇప్పుడు చెప్పండి, మీరు సంఘమా మతమా? మతం అయితే మహాబబులోను, సంఘం అయితే యెరూషలేం అండి. అంటే దాని అర్థం ఇప్పుడు ఏంటి? మీరు చేసే అన్నిట్లో దేవుడు ఉండాలి. నువ్వు పాట పాడితే దేవుడు ఉండాలి, ప్రార్థన చేసే దేవుడు ఉండాలి, భక్తి చేసే దేవుడు ఉండాలి, బ్రతుకులో దేవుడు ఉండాలి, పనిలో దేవుడు ఉండాలి, మాటల్లో దేవుడు ఉండాలి, చేతల్లో దేవుడు ఉండాలి. ఆ దేవుడిని కలిగి, దేవుడి సంధి కలిగి, దేవుడి మీద ఆధారపడి చేసే ప్రతిదీ యెరూషలేముకు సంబంధించిన గుణలక్షణం. నీ మాటల్లో దేవుడు లేడు, చేతల్లో దేవుడు లేడు, బ్రతుకులో దేవుడు లేడు, ప్రవక్తలో దేవుడు లేడు, భక్తిలో దేవుడు లేడు. మొత్తానికి అన్ని బాగానే చేస్తున్నావు, కానీ అది మతమే, కానీ అది సంఘం కాదు. అందుకే ఈ రోజు నుండి మతాన్ని వదిలిపెట్టి అన్ని దేవుడిని కలిగి చేయండి, బతకండి. నూతన యెరూషలేము వెళ్ళాలనుకుంటే స్తోత్రం చెప్పాలి అందరం.